హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొంతమంది మనుషులను కూడా అనొద్దు, పశువుల కోసం తీస్తున్నానండి. మీషోలో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ మీషో కంపెనీ నుంచి మీకు ఐటెం రాదండి. ప్రతి ఒక్క నాలాంటి కస్టమర్ నుండే వస్తుంది. మేము కష్టపడి సామాన్ తీసుకొచ్చి మేము బయట నుంచి డబ్బులు పెట్టి తీసుకొచ్చి మీకు ప్యాక్ చేసి మీ ఇంటి వరకు పంపిస్తాము. మేము ఒక ఐటెం పంపిస్తే మీరు అందులో ఇంకో ఐటెం పెట్టి ఇంకో ఐటెం పంపిస్తున్నారు. ఇది చాలా తప్పండి. మా డబ్బులు తిని మీరేం బాగుపడరు. ఇది మాత్రం పక్కా నేను 100% రాసిస్తా. చాలా ఘోరమైన సిచ్యువేషన్ అండి. ఇలాంటి చాలామంది చేస్తున్నారు. నేను 1 గ్రామ్ ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్లో ఐటెం పంపిస్తే డూప్లికేట్ ఆహారం నాకు పంపించేసి 1 గ్రామ్ గోల్డ్ ఐటెం వాళ్ళు తీసి పెట్టుకున్నారండి. వాళ్ళు ఎవరో కాదు, నిజామాబాద్ వాసులంట. అడ్రస్తో సహా మెన్షన్ చేస్తానండి. మీకు నిజామాబాద్ వాళ్ళకు ఇదివరకైనా రీచ్ అయితే షేర్ చేయండి. మీ వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళ పొట్టలు మాత్రం కొట్టకండి. ఇలాంటి ఇబ్బంది చాలామంది ఫేస్ చేస్తున్నారు. మేము బయట నుంచి ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నామండి. మీరు ఇలా చేయడం చాలా తప్పు. మీ పిల్లలకు తగులుతుంది ఆ పాపం మాత్రం. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళు ఏదో ఒక రూపంగా మేము బాగుపడతామేమో మేము బిజినెస్ చేసాము. కానీ మీరు ఇలాంటి మోసాలు చేస్తే మాత్రం చాలా అంటే చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. మాకు అయింది, ఇది ఒక్కటి మిస్టేక్ అవుతుంది. ఇలాంటి చాలా మిస్టేక్ అయినాయి. దీనిలో పోతుందేమో కానీ మీకు దేవుడు ఇంకో రకంగా కూడా మీకు లాస్ చేస్తాడండి. ఇది చాలా తప్పు. మీరు ఏమనుకుంటున్నారంటే మీషో వాళ్ళు కంపెనీ వాళ్ళు పంపిస్తారేమో, కాదు. మేము సొంతంగా ప్రోడక్ట్ కొనుక్కొచ్చి ప్యాక్ చేసి పంపిస్తాం. మళ్ళీ రిటర్న్ ఛార్జ్ 165 రూపీస్ లాస్తో పాటు ఈ నెక్లెస్ కూడా లాస్ అండి. నేను చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఇది బాధ అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ వీడియో మాత్రం వైరల్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కస్టమర్స్ దీనివల్ల నేను మీషో బిజినెస్ బంద్ చేసుకున్నానండి. మీలాంటి దరిద్రపు కస్టమర్స్ ఉంటారని. అందుకే మీషోలో కావాలనుకుంటేనే బుక్ చేయండి. ఒకవేళ రిటర్న్ ఇచ్చే ఉంటే మా ఐటెం మాకు రిటర్న్ ఇవ్వండి. 165 రూపీస్ లాస్ అవుతామేమో కానీ వేరే ఐటెం పెట్టి మంచి ఐటెం తీసుకొని వేరే ఐటెం పెట్టి అది చాలా తప్పండి. మా కడుపులు కొట్టినట్టు అవుతుంది. మీకు మీ పిల్లల కూతురు తగులుతుంది. అది చూసుకొని బుక్ చేసుకోండి. చూసుకొని చేయండి. ఏది చేసినా నిజామాబాద్ వాసులు నేను స్క్రీన్ పైన వాళ్ళ అడ్రస్తో సహా ఇస్తానండి. ఆ దరిద్రం ముఖాలు ఎలా ఉంటాయో అంత ఘోరమైన పరిస్థితి ఎవరికి తేవద్దు. నేను చాలా సీరియస్గా కోపం వచ్చి వీడియో చేయొద్దు అనుకున్నా కానీ కోపం వచ్చి ఇలాంటి మీషో కస్టమర్స్ చాలామంది సఫర్ అవుతున్నారని నేను ఈ రోజుతో మొత్తం క్లోజ్ చేసుకున్నాను. మీ బిజినెస్ ఈ ఐటెం వల్ల కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే బుక్ చేయండి. కానీ టైంపాస్కి మాత్రం మీషోలో బుక్ చేయొద్దు. నేను చెప్తున్నా, టైంపాస్కి మాత్రం అసలు బుక్ చేయకండి. మీకు అవసరం ఉంటేనే బుక్ చేసుకోండి. మీరు రిటర్న్ చేసిన అమౌంట్ 165 రూపీస్ కట్ అవుతుంది కస్టమర్కి. మా లాంటి వాళ్ళకి 165 రూపాయలు కట్ అవుతుందండి. ఒక్క ఐటెం మీకు నచ్చితేనే మీరు రివ్యూ చూసే బుక్ చేసుకోండి. రివ్యూ చూసినాక బుక్ చేసిన తర్వాత నచ్చలేదు అనుకో, రిటర్న్ మీకు క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి. మంచి క్వాలిటీ పెట్టిన తర్వాత కూడా రిటర్న్ ఇస్తే మాత్రం అస్సలు తప్పండి. అది చాలా లాస్ అవుతున్నారు. మీ వల్ల చాలామంది బిజినెస్లు దెబ్బ తీసుకుంటున్నారు. కొంచెం జాగ్రత్త వహించండి. నిజామాబాద్ వాసురాలు హీరోయిన్ని పైన పేరు పెడతా, వాళ్ళ హస్బెండ్ పేరుతో బుక్ చేసుకుంది. అడ్రస్తో సహా పెడతా. నిజామాబాద్ వాసులకు ఎవరికైనా ఈ వీడియో వచ్చిందనుకో వైరల్ చేసేయండి ప్లీజ్. నా తరపున నాకు ఎందుకంటే చాలా బాధ అవుతుంది. దీనివల్ల అర్థం చేసుకొని నేను ఎందుకు ఇంతగానో అరుస్తున్నానో. ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. డూప్లికేట్ మాల్ తీసుకొచ్చి నా దానిలో పెట్టిరండి. నేను ఒరిజినల్ 1 గ్రామ్ గోల్డ్ ఐటెం పెట్టి పంపించాను. డూప్లికేట్ ఐటెం అయితే పెట్టిరండి. తను ఈ ప్రాబ్లం ఎవరికి రాకుండా అయితే ఈ వీడియో తీస్తున్నా. నచ్చకుంటే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే నాకు కానీ చాలా తప్పండి. ఒకరి కడుపు కొట్టి ఇంకొకరు తింటా అంటే అస్సలు దేవుడు కూడా ఒప్పుకోడు. పైన దేవుడు అంటుంటాడు. ఎవరు చూడకుండా దేవుడు మీరు మార్చింది మీరు చూడకుండా మీరు కుక్కలకే తెలిసిండొచ్చు. దేవుడు పైనుంచి చూస్తాడు. ఏదో ఒక రకంగా నీ దగ్గర డబ్బులు తీస్తాడు. జాగ్రత్తగా చూడండి. నేను స్క్రీన్ పైన వాళ్ళ అడ్రస్తో సహాయిస్తా. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు వాళ్ళ దగ్గర దాకా చేరాలి ఇది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.